మా అక్కను సర్ప్రైజ్ చేద్దామని మొదలైన మా ప్రయాణం ఎలా సాగిందంటే, పెద్ద పులిని గుద్దుకు చంపినోడు చీమ కొట్టి చచ్చినట్టు ఊర్లన్నీ దాటుకుంటూ వచ్చి ఇక్కడ దారి లేక ఆగిపోయాం. ఉచ్చబోతే ఊళ్ళో పడేంత దగ్గరలో మా ఊరున్న. ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు 20 కిలోమీటర్లు తిరిగి రావాలి. ముక్కేదరా అంటే ఇలా చూపించినట్టు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే 30 ఏళ్ళు తిరిగి రావాలి. పైగా నడితానికే నరకం కనిపించే ఈ దారిలో అధికారులు వెళ్తుంటే గుండె జారి గుడ్ల మధ్యలోకి వచ్చేలా ఉంది. కారుకి చిరాకు వచ్చి ఏ పాటను ఊసేసినా హైదరాబాద్ వెళ్ళగానే మా పాటను కోసేస్తారు. ఒక పక్క ఊళ్ళో ఊరికింపు అయిపోద్దేమో అనే టెన్షన్ తో దారులన్నీ దాటుకుంటూ ఊర్లన్నీ చూసుకుంటూ మా ఊరు వచ్చేసరికి సూర్యుడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మనకున్న బాధలు సరిపోవన్నట్టు మన లెగ్ ఊళ్ళో పడగానే కరెంట్ కూడా పోయింది. ఇంత జరిగినా నేను బాధపడలేదు కానీ మా అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని ఎంత ప్లాన్ చేసి ఇంటికి వస్తే మా అక్కకున్న కన్నింగ్ తెలివితేటలతో మేము ఇంటికి వస్తున్నామని మా అమ్మని అడిగి ముందే తెలుసుకుందంట. ఇంకేముంది, మేము వేసిన ప్లాన్ అంతా ప్లేన్ ఎక్కి పారిపోయింది. ఎంతైనా కోయిల నోట్లో పాట అమ్మ నోట్లో మాట అస్సలు ఆగదుగా. చేసేదేం లేక స్నానం చేసి ఊరేగింపులో జాయిన్ అయ్యా. మా ఊరు దసరా గురించి మీకు తెలియదు కదా, దుర్గమ్మ తల్లి నిజంగా ఉన్నారు అని నిరూపించే ఒక ఇన్సిడెంట్ మా ఊర్లో జరిగింది. నా కళ్ళతో చూసిన సంఘటన నెక్స్ట్ వీడియోలో మీకోసం చెప్తా. అమ్మవారు నిజంగా ఉన్నారు అని మీరు నమ్మితే జై భవానీ అని కామెంట్ చేయండి.